కొట్టినా వికెట్ పడినా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. సో ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు, బౌలింగ్ టీమా బ్యాటింగ్ టీమా? బౌలింగ్ టీమ్. 1 ఓవరే మిగిలింది. ఎవరు గెలుస్తారు? 1 ఓవరే ఉంది, ఎవరు గెలుస్తారు? ఐ థింక్ నాగార్జున గారి టీం గెలుస్తారు తప్పకుండా. ఆవిడ అలా అనగానే ఒక 6 వెళ్ళింది. సో ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో ఎవరు ఫేవరెట్స్? వెంకీ గారు ఆబ్వియస్లీ. సో ఫుల్ స్క్రిప్ట్ ప్రిపేర్డ్లో వచ్చారు. సో లెట్స్ సీ హూ ఇస్ ద విన్నర్ ఇస్, బట్ ఆల్ ఫర్ ఎ గుడ్ కాజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ. ఓవర్ టు ద మ్యాచ్. సో మొదటి బంతికి ఒక 6 సాధించాడు సందీప్ కిషన్. సత్య స్లో డెలివరీని చక్కగా క్యాష్ చేసుకున్నాడు సందీప్ కిషన్. మరొకసారి దాన్ని పుల్ చేసే ప్రయత్నం, అయితే ఈసారి బంతి గాలిలో, అయితే నో మ్యాన్స్ ల్యాండ్. అయితే పరుగు కూడా తీసే ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే సందీప్ కిషన్ ఫినిష్ చేయాలనుకుంటున్నాడు. సో ఛాలెంజ్ రెండు టీంలకి. రకుల్ మరోసారి బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఓ బ్యూటిఫుల్ షాట్, 6 మోర్. లోగా వచ్చిన ఫుల్ టాస్ దాన్ని నీస్ మీదకి వెళ్ళి చాలా ప్రాపర్ క్రికెటింగ్ షాట్తో సిక్సర్కి తరలించాడు సందీప్ కిషన్. సో ఇంకా కేవలం 3 బంతులు ఉన్నాయి. 11 రన్స్ రిక్వైర్డ్. 3 బౌండరీలు కొట్టినా సరిపోతుంది. సో చాలా మంచి రసకందాయనలో ఉంది మ్యాచ్. మరొకసారి టీంతో అఖిల్ ఒకసారి అందరితో డిస్కషన్, ఏ విధంగా సందీప్ని కట్టడి చేయాలి, రకుల్ని ఎలాగా ఇన్స్పైర్ చేయాలని చెప్పి అఖిల్ ట్రై చేస్తున్నాడు. సో ఈసారి బ్యాటింగ్లో మార్పు, ఇద్దరు గర్ల్సే ఉన్నారు. సో చూడాలి ఏ విధంగా వాళ్ళు ఈ టార్గెట్ని రీచ్ అవుతారో. మొదటి బంతి టోటలీ మిస్డ్. చివరి ఓవర్ ఈ బాల్ని వైడ్గా ప్రకటించాడు ఎంపైర్. ఇట్స్ ఎ వైడ్ బాల్. ఇన్ఫ్యాక్ట్ రూల్స్ ప్రకారం బ్యాట్స్మెన్కి వికెట్స్కి మధ్య నుంచి బంతి వెళ్ళింది. వైడ్ కాకపోయినా కూడా ఈ గేమ్లో ఎంపైర్ నిర్ణయం ఫైనల్ కాబట్టి ఇట్స్ ఎ వైడ్ డెలివరీ. మరొకసారి షార్ట్ పిచ్ బంతి, ఈసారి కాటన్ బాల్. రకుల్ ప్రీత్ సింగ్ చక్కటి కాటన్ బాల్ తీసుకుంది. Wow, what is happening? Cotton bowled by Rakul Preet Singh. సో ఒక వైట్ తర్వాత కాటన్ బౌల్గా అవుట్ చేయగలిగింది రకుల్ ప్రీత్ సింగ్. మరొకసారి అఖిల్ ద్వారా కొంత సజెషన్స్. సో ఒకే ఒక బంతి మిగిలి ఉంది. ఇంకా వైట్ వల్ల ఇంకా 2 బంతులు మిగిలి ఉన్నాయి. ఇంకా 6 కొడితే ఎప్పుడే అవకాశం ఉంది, బట్ వెరీ డిఫికల్ట్. కేవలం ఒకే బంతి ఎంపైర్ కన్ఫర్మ్ చేశారు. ఒకే ఒక బంతి మిగిలి ఉంది. సో దట్స్ ఇట్. సో నాగార్జున టీమ్ ఈస్ ద